ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీరు జీవవాక్యం ద్వారా దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలరు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దేవుని జీవవాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. 2 Corinthians chapter 7 verse 1. Let us work toward complete holiness. ప్రియ సహోదరి సహోదరుడా, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితివని నీవు ప్రతిదినము జ్ఞాపకం చేసుకుంటున్నావా లేక మర్చిపోతున్నావా? ఎప్పుడైతే నీవు ప్రతిదినము ప్రతిక్షణము తలంచుకుంటావో అప్పుడు నీవు ప్రభు భయముతో పరిశుద్ధతను కాపాడుకుంటూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి నిన్ను నీవు ప్రతిక్షణం పవిత్రునిగా పవిత్రురాలిగా చేసుకుంటావు. ఒకవేళ నీవు మర్చిపోతుంటే ప్రభు చేత రక్షణ పొందిన నీవు, బాప్తిస్మం తీసుకున్న నీవు, క్రైస్తవునిగా పిలువబడుతున్న నీవు పాపంలో పడిపోతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో జీవించేది కొన్ని సంవత్సరములు మాత్రమే. అయితే చనిపోయాక యుగయుగాలు దేవుని సన్నిధిలో నీవు ఉండాలంటే పరిశుద్ధత కావాలి. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుని ఎరుగని అన్య ప్రజల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును నిన్ను నీవు ఎట్లు కాపాడుకొనవలెనో తెలుసుకొనుటయే దేవుని చిత్తమై ఉన్నది. నీ ప్రయాస, నీ ఆసక్తి దేని యందు ఉన్నదో ఒక్కసారి గమనించు. మై డియర్ ఫ్రెండ్, లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ కాల్డ్ us టు లివ్ హోలీ లైఫ్స్ బట్ నాట్ ఇంప్యూర్ లైఫ్స్. ప్రియ సహోదరి సహోదరుడా, మన నిరీక్షణ ప్రభువు రాకడ యందు, పరలోక రాజ్యం యందు ఉన్నది. అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట నీ హృదయము పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలన్న కోరిక, తలంపు, పట్టుదల, ప్రయాస, ఆసక్తి నీలో ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సర్వాధిపతి అయిన దేవా, ఈరోజు వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము రక్షణ పొందాము, బాప్తిజమం తీసుకున్నాము, మేము లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారమని, నీ కుమార్తెలమని, నీ కుమారులమని మేము నిత్యం జ్ఞాపకం చేసుకుంటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ సమస్త కల్మషం నుండి పవిత్రులుగా చేసుకొనుటకు సహాయం దయచేయమని పరిశుద్ధుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.